లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ బీ ఫామ్ పైనే గెలిచి ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. కాంగ్రెస్ లో చేరినట్టు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్న కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఏంటి సార్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి మీరు ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు? నేను బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తిని. పరిస్థితులు ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. పరిస్థితులకు అనుగుణంగా అంటే ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కలిసిన మాట వాస్తవం. అంతకుమించి ఏం జరగలేదు. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి అనేది ముఖ్యం. గద్వాల నియోజక ప్రజలు నన్ను ఎంతో ఆదరాభిమానాలతో ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా భావించి అభివృద్ధి పనుల కొరకు ముఖ్యమంత్రి కలిసినాం తప్ప వేరే విషయంలో మీరు చెప్పినట్లు వేరే విషయం అయితే లేదు. దీంట్లో టెక్నికల్గా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగానే అంటే ఈరోజు అభివృద్ధి అనేది ముఖ్యంగా పనిచేస్తున్న వ్యక్తి. అంటే జూలై 6న జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కదా, మరి చేరారా లేదా మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారనుకోవాలా? నేను ఆ రోజు పోయినది ఎందుకు ముఖ్యమంత్రి గారితోనికి ఆ సందర్భంలో మా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు పోయిన మాట వాస్తవం. నేను చేరినాన్ని మీకు ఎక్కడ కూడా చెప్పలేదు కదా. ఆ రోజు అభివృద్ధి ముఖ్యం. మా ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, గట్టు ఎత్తిపోతల పథకం అయితే, రేలంపాడు అయితేమి, గుడ్డం దొడ్డి అయితేమి, ఇవి ఎనాన్స్మెంట్ కొరకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినాం. మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మా ముమ్మడి మామనార్ జిల్లాకి కావాల్సిన వ్యక్తి. అదేవిధంగా గతంలో కూడా బాగా మాకు పరిచయాలు జడ్పీటీసీగా ఇద్దరు కూడా ఒక పర్యాయం జడ్పీటీ ఇద్దరు కలిసే పని చేసినాం. గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని అభివృద్ధి పనుల మీద కలవడం జరిగింది. అంటే మీరు ఫిబ్రవరి 11న మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నాను, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పేసి. ఎలా చూడాలి అసలు? అంటే మీరు కాంగ్రెస్లో చేరారని ప్రచారం జరిగిందని చేశారా, లేకపోతే టెక్నికల్గా మీరు ఉన్నటువంటి కేసు నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? కేసులు అనేది నాకేం కొత్త కాదు. ఎన్నో కేసులలో ఇదొక కేసు తప్ప కేసుల గురించి భయపడే వ్యక్తిని అయితే కాదు నేను. కేసులు అనేది నేను 18 సంవత్సరాలకెళ్ళే రకరకాల కేసులు, రకరకాల వేధింపులలో నేను బయటపడిన వ్యక్తిని. నన్ను ఎన్నో రకాలుగా అనగదొక్కే ప్రయత్నం గతంలో ఉన్న నాయకులు కానీ ఎన్నో రకాలుగా ప్రయత్నించినా నేను ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి కనుక నాకు ప్రజల సహకారంతో నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా మొన్న పోలీస్ స్టేషన్ కేసు ఎందుకు పెట్టడం జరిగిందంటే ఫ్లెక్సీలులా నాకు కావాల్సిన వ్యక్తులు కాకుండా నాకు వ్యతిరేకమైన వర్గాల మధ్యలో పెట్టి నా ఫోటో పెట్టడం నాకు బాధ కలిగించింది. దాని కొరకే నేను నాకు సంబంధించిన వ్యక్తులు కానప్పుడు నేను వాళ్ళని కలుపుకపోలేను అనే ఉద్దేశంతో నేను కాంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే రాజకీయ ప్రయోజనాల గురించి కాదు. సో మొత్తం మీద తాను టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పేసి ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్లో చేరలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను, అంతేకాని పార్టీలో చేరలేదు, టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈరోజు సందీప్తో హైమద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.